Welcome to Digital Electronics. Today our topic is about K-map. The basic of this method is a graphical chart known as a Karnaugh map. In Karnaugh map, there is a different types of variable. Variable 1 map consists of 2 cells. Variable 2 map consists of 4 cells. Variable 3 map consists of 8 cells. Variable 4 map consists of 16 cells. According to the boxes, the variable map can be divided. మనకు K map అంటే Karnaugh map. దీన్ని షార్ట్ కట్ లో మనం K map అనే ప్రొనౌన్స్ చేస్తాం. అదే 1 వేరియబుల్ మ్యాప్ లో మనకు 2 బాక్సెస్ ఉంటాయి. 2 వేరియబుల్ మ్యాప్ లో 4 సెల్స్ అనేది ఉంటుంది. అదే సెల్స్ అంటే నథింగ్ బట్ బాక్సెస్. ఈ 3 వేరియబుల్ మ్యాప్ లో మనకి 8 సెల్స్ అనేది ఉంటుంది. 4 వేరియబుల్ మ్యాప్ లో 16 సెల్స్ అనేది ఉంటుంది. 1 వేరియబుల్ మ్యాప్ లో మనకు 2 బాక్సెస్ ఉంటాయి. నథింగ్ బట్ 2 సెల్స్ అనేది ఉంటుంది. మనం M0 ను M1 తో రిప్రజెంట్ చేస్తాం. దాన్ని 0, 1 ఎక్కువ మనం ఇది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎగ్జామినేషన్లో కానీ బీటెక్ ఎగ్జామినేషన్లో కానీ ఇందులో మనం వీ కెన్ నాట్ యాక్చువల్లీ కన్సిడర్ దిస్ 1 వేరియబుల్ మ్యాప్. In 2 variable map, it consists of 4 cells. We can represent with M0, M1, M2, M3. In 3 variable map, we can represent with M0, M1, M2 here, M3 here. It can reduce by taking the M2. మనం ఇక్కడ M2 తీసుకోవడం వల్ల మనకు రిడక్షన్ అనేది మ్యాపింగ్ రిడక్షన్ అనేది తగ్గుతుంది. చాలా తక్కువ టైంలో రిడక్షన్ ప్రాసెస్ అనేది అవుతుంది. We can represent with M4, M5 and again M6 here and again M4 here. Again same as well as in 4 variable map we can represent with M0, M1, M2 here, M3 here, M4, M5 and M6, M7 and again we can represent downwards in the M8, M9 and M10 and M11 as shown. In 4 variable map ఇందులో మనకి ఏమంటే 0 0 0 1 1 0 1110 తో represent. In 4 variable map we can represent in 16 cells. With 4 variable map can be represented by the 16 cells. Is nothing but 16 boxes అనేది యూజ్ చేద్దాం. ఇందులో 0 0 0 1 1 1 1 0 ఇది SOP స్టాండర్డ్ ఫామ్ ప్రకారంగా ఇది అనేది యూజ్ చేస్తాం. ఇది మనకు SOP బేస్డ్ K మ్యాప్. ఇందులో ఏమైందంటే ఇది 2 వేరియబుల్ మ్యాప్గా మనం ఇదే ఒక పేర్ అన్నట్టు 1 1 అనేది రిప్రజెంట్ చేసినాం. ఇది వ్యాలిడ్ గ్రూపింగ్ అవుతుంది. ఎప్పుడైతే పక్కకి అడ్జసెన్స్ పాయింట్స్ అనేది ఉంటుందో అప్పుడు వ్యాలిడ్ గ్రూప్. అదే ఇట్లా హారిజాంటల్ ఉండడం వల్ల ఇది ఇన్వాలిడ్ గ్రూపింగ్. ఈ we can group the min terms 2 4 8 16. ఈ పేరింగ్ అనేది మనం ఏ బేస్డ్ మీద చేస్తామంటే అయితే మనకు పేర్ అన్న కావాలి, లేకపోతే క్వాడ్ అన్న కావాలి, లేకపోతే ఆక్టల్ అన్న కావాలి, తర్వాత హెక్సాడెసిమల్ అన్న కావాలి. మనకు మెయిన్గా K మ్యాప్లో రూల్ 1 ఏంటంటే ఇప్పుడు 2 వేరియబుల్ మ్యాప్ ఉంది. 2 వేరియబుల్ మ్యాప్లో మనకు ఇందులో అన్ని లేబుల్ మనం SOP ప్రకారం ఇచ్చిన క్వశ్చన్ ప్రకారంగా ఇందులో 1 అనేది మనం ఇన్సర్ట్ చేసాం. ఇదొక పేర్ తీసుకోవడం, ఇది లోయెస్ట్ ప్రియారిటీ అనేది ఇవ్వాలి మనం. ఇదే సేమ్ క్వశ్చన్ ఇప్పుడు ఇందులో 4 1s అనేది SOP స్టాండర్డ్ ప్రకారం ఇన్సర్ట్ చేసినప్పుడు యాజ్ పర్ క్వశ్చన్ మనకేమవుతుంది, క్వాడ్ అవుతుంది. మనం ఎగ్జామ్లో కానీ ఎగ్జామినేషన్లో హైయెస్ట్ ప్రియారిటీ మనం దేనికి ఇవ్వాలి అంటే క్వాడ్కి ఇవ్వాలి. ఇప్పుడు ఒక 2 పేర్లు చేసే బులియన్ ఎక్స్ప్రెషన్ అనేది లార్జ్ ఎక్స్పాన్షన్ అవుతుంది. అదే మనం క్వాడ్తో చేస్తే బులియన్ ఫంక్షన్ అనేది రిడక్షన్ అవుతుంది. మనం హైయెస్ట్ ప్రియారిటీ ఎప్పుడు కానీ క్వాడ్కి ఇవ్వాలి. ఒకవేళ ఇక్కడ క్వాడ్ ఉండి ఇక్కడ ఆక్టల్ ఉంటే ఆక్టల్ నథింగ్ బట్ 8 సెల్స్లో 1s ఉండడం. అదే ఆక్టల్ ఉంటే మనం ఆక్టల్కి హైయెస్ట్ ప్రియారిటీ అనాలి. ఏదైతే హైయెస్ట్ బాక్సెస్ అనేది ఫిల్ అవుతుందో మనం హైయెస్ట్ ప్రియారిటీ K మ్యాప్లో హైయెస్ట్ ప్రియారిటీ ఉన్న సెల్స్కి ఇవ్వాలి. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ లైక్ ఇప్పుడు క్వాడ్ ఉంది, క్వాడ్ తర్వాత ఆక్టల్ ఉంది. మనం హైయెస్ట్ ప్రియారిటీ దేనికి ఇవ్వాలి అంటే ఆక్టల్కి ఇవ్వాలి. లోయెస్ట్ ప్రియారిటీ దేనికి ఇవ్వాలంటే క్వాడ్కి ఇవ్వాలి. ఇన్ 2 వేరియబుల్ బేస్డ్ SOP ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇందులో మనకు ఏం అడిగిందో A, B, A బార్, B బార్, A ప్లస్
ఏ బార్ బి అని అడిగిండు. ఇప్పుడు మనం దీన్ని ఎట్లా రీప్రజెంట్ చేసుకోవాలంటే మనకి ఎస్ఓపి అంటే ఫస్ట్ తెలియాలి. ఎస్ఓపి అంటే ఏంటంటే సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్. దీన్ని మనం దేంతో రీప్రజెంట్ చేద్దాం అంటే మిన్టర్మ్స్తో రీప్రజెంట్ చేద్దాం. దీన్ని FIM అని కూడా రీప్రజెంట్ చేయవచ్చు. మనకు ఇందులో ఎస్ఓపిలా స్టాండర్డ్ ఫార్ములా ప్రకారం ఏంటంటే బార్ అనేది ఉన్నది అనుకో, బార్ అంటే నథింగ్ బట్ ఇట్లా గీత మీద ఉన్నది అనుకో, ఏ బార్ మీద మనకు బార్ మీద ఉంటే ఏమవుతుందంటే 0గా కన్సిడర్ చేసుకోవాలి. అదే నాన్ బార్ మీద ఇట్లా ఒకవేళ బార్ లేకపోతే 1గా కన్సిడర్ చేసుకోవాలి. ఇప్పుడు అకార్డింగ్ టు ద 2 to the power of 1, 2 to the power of 2, 2 to the power 4 ప్రకారంగా ఇక్కడ 3 జీరోలు పెడితే ఏమవుతుంది, మనకు 1 వస్తుంది. అదే ఇక్కడ 1 పెట్టి ఇక్కడ 2 జీరోస్ రీప్రజెంట్ చేస్తే మనకి ఇక్కడ 1 వస్తుంది. అదే ఎగ్జాంపుల్ 4 చూడండి, మనకు 4 కావాలంటే ఏంటిది, ఇక్కడ 1 రీప్రజెంట్ చేయాలి. 100 అదని మనం 4 అంటాం. ఇది బేసిక్ ఆఫ్ ద బైనరీ కోడ్. ఇప్పుడు మనం ఏమిటంటే ఇప్పుడు మనకు తెలుసు, ఇప్పుడు బార్ అయితే మనం 0తోనే రీప్రజెంట్ చేసుకోవాలని తెలుసు. అప్పుడు ఏం చేసినాం, ఇక్కడ 0 రీప్రజెంట్ చేసాం, ఇక్కడ 0 రీప్రజెంట్ చేసాం. ప్లస్ మనకు ఏముంది, ప్లస్ ఏ బార్ బి ఉంది, దానికాడ మళ్ళీ 0తో రీప్రజెంట్ చేసాం. ఇక్కడ బికి మాత్రం మనం ఎందుకు 0తో రీప్రజెంట్ చేయాలి అంటే మనకు బార్ లేదు కాబట్టి 1తో రీప్రజెంట్ చేసాం. 0 కాబట్టి మనకి ఏంటి 0 వచ్చింది. అదే 10 కాబట్టి 1 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ 0, 1, 2, 3 అకార్డింగ్ టు ద 2 వేరియబుల్ మ్యాప్. కాబట్టి మనం ఏం చేసాం, ఇక్కడ 0 కాడ 1 రీప్రజెంట్ చేసాం, 1 కాడ 1 రీప్రజెంట్ చేసాం. అప్పుడు ఏమవుతుంది, ఇది ఒక పేరు అవుతుంది. ఈ పేరు ఉన్నది కాబట్టి ఇక్కడ బి బార్ ఉంది, ఇక్కడ బి ఉంది, ఇవి రెండు కామన్ లేదు కాబట్టి మనం ఏ బార్ కింద ఈ ఆన్సర్ అనేది కన్సిడర్ చేసుకున్నాం. ఇది 2 వేరియబుల్ మ్యాప్ ఎగ్జాంపుల్. అదే 3 వేరియబుల్ మ్యాప్ ఏందనుకో, క్వశ్చన్ ఏం అడిగిండు, F A, B, C. ఇది EM రీప్రజెంట్ విత్ అంటే స్మాల్ ఏం రీప్రజెంట్ చేస్తుంది అంటే మిన్ టర్మ్స్ రీప్రజెంట్ చేస్తుంది. మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు, 0, 1, 2, 3 డైరెక్ట్ ఇచ్చాడు. కాబట్టి మనకు తెలిసింది 0, 1, 2, 3, 4, 5, 6, 7. కాబట్టి మనకి మేము ఇలా రీప్రజెంట్ చేసుకోవాలి. 0 రీప్రజెంట్ విత్ 1 అండ్ 1 రీప్రజెంట్ విత్ 1 అండ్ 2 రీప్రజెంట్ విత్ 1 అండ్ 3 రీప్రజెంట్ విత్ 1. మనకి ఇది ఇచ్చిన క్వశ్చన్ అనేది మనం ఈ బాక్స్లో రీప్రజెంట్ చేసుకున్నాం. ఇది 3 వేరియబుల్ మ్యాప్ కాబట్టి ఇది ఏ బార్, ఇది బి. మనం ఫస్టే డిస్కస్ చేసాం, బార్ ఉంటే 0, అదే బార్ లేకపోతే 1. ఇక్కడ బీసీ బార్ అండ్ బి బార్ సి, బీసీ బి, సి బార్. ఇప్పుడు మనకి ఇందులో మీద చూసుకున్నట్టయితే మీద మనకి ఏది కామన్ లేదు కాబట్టి డైరెక్ట్గా ఏ బార్. మనకు 3 వేరియబుల్ ఎగ్జాంపుల్. అదే మనం 4 వేరియబుల్లో బీటెక్లో మెయిన్ క్వశ్చన్స్ దీంట్లోనే ఫామ్ అవుతాయి. మినిమైజ్ ద గివెన్ బులియన్ ఫంక్షన్ ఇన్ ఎస్ఓపి ఫామ్ అని అడుగుతాడు. A, B, C, EM 0, 2, 8, 10, 5, 7, 13, 15. ఇప్పుడు ఏంటంటే మనం 4 వేరియబుల్ మ్యాప్లో బేసిక్స్లో ఏం చూసాం, 16 సెల్స్ ఉంటాయని చూసాం. 16 సెల్స్ ఉంటాయి కాబట్టి మనం రీప్రజెంట్ చేసాం. ఏ బార్ బి బార్, బి బార్ ఏ, ఏబి ఏ, బి బార్ 0, 0, 0, 1, 1, 1, 1, 1, 0. ఇప్పుడు మన క్వశ్చన్ ఏం అడిగిండు, 0 కాబట్టి ఇంకో 0 దగ్గర 1 రీప్రజెంట్ చేసాం. తర్వాత 2 దగ్గర అడిగింది కాబట్టి మన క్వశ్చన్లో ఏం అడిగిండు, 0 అడిగిండు. ఇక్కడ 0 కాబట్టి 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. ఇది మనం ముందే డిస్కస్ చేసాం. ఇది ఇక్కడ 2 వచ్చి ఇక్కడ 3కి రావడానికి కారణం ఏంటంటే బులియన్ ఫంక్షన్ అనేది రిడక్షన్ అనే ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇందులో 0 ఇచ్చారు కాబట్టి వీ కెన్ రీప్రజెంట్ 1 ఎందుకు రీప్రజెంట్ చేయాలంటే ఇన్ ఎస్ఓపి ఫామ్ మనం ఎక్స్ అయినా తీసుకోవచ్చు లేకపోతే వై అయినా తీసుకోవచ్చు. వీ కెన్ రీప్రజెంట్ ఎస్ఓపి, దిస్ కెన్ రీప్రజెంట్ విత్ పిఓఎస్. మనం ఇందులో ఏమనుకున్నాం అంటే ఎస్ఓపి కెన్ రీప్రజెంట్ విత్ 1 అండ్ పిఓఎస్ కెన్ రీప్రజెంట్ విత్ 0. అకార్డింగ్ టు దట్ మనం అందుకే ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇక్కడ 1 తీసుకున్నాం, ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇక్కడ 2 కాబట్టి మనకి ఇక్కడ 1 తీసుకున్నాం.
ఇక్కడ 8 ఉంది కాబట్టి ఇక్కడ 8 తీసుకున్నాము, ఇక్కడ 10 ఉంది కాబట్టి ఇక్కడ 10 తీసుకున్నాం. అకార్డింగ్ టు ద ఈ నెంబర్ సెక్షన్ ప్రకారం ఇందులో మనం ఇంటర్సెక్షన్ అనేది చేసుకున్న తర్వాత మనకు ఇక్కడొకటి ఇక్కడ ఒక 1 లేబులింగ్ అయింది. దీన్ని మనం ఏమనుకుంటాం అంటే ఒక క్వాడ్ కిందకి అనుకుంటాం.